3, 2. అన్నా నాకు డబ్బులు కట్టేనా? ఇక్కడ రోడ్ అంతా ఖాళీగా ఉంది, అందరు ఇవ్వడం తిప్పుతారంట. మీ అమ్మ ఇక్కడేం అమ్మాయి రోడ్డు మధ్యలో ఉన్నారు. ఇదేదో పెద్ద సూపర్ కార్ లాగా ముందర ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నా గానీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం నా కార్ని ఆల్మోస్ట్ లైక్ 3 months దాన్ని ఎప్పుడు తీసినా కూడా మర్చిపోయినా. దసరా అప్పుడు ఎప్పుడు బయట తీసినట్టున్నా. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 months దాన్ని అయితే ఆన్ చేద్దాం అనమాట. ఇంకా కవర్లోనే ఉంది, చూపిస్తాను మీకు. ఒక్కరావు కూడా దాన్ని ఓపెన్ చేయక చాలా రోజులు అయింది. దాని విండో హాఫ్లో స్టక్ అయిపోయింది, ఇంకా అట్లే కవరేజ్ పెట్టేశాను. చూద్దాం ఇప్పుడు ఆన్ చేసి ఆన్ అవుతుందో లేదో నాకే తెలియదు అనమాట. ఆన్ అయితే ఓకే, వెళ్ళి అట్లా పెట్రోల్ పెట్టించుకొని వద్దాం. లేకపోతే చూద్దాం, నాకే తెలియదు, నాకు క్లారిటీ లేదు. ఫస్ట్ అది ఆన్ అయితే మనం ఆలోచించాలన్నమాట అది. సో వెళ్ళిపోయి ఆన్ చేసి చేద్దాం కార్ని. ప్రెసెంట్ కార్ చూసుకుంటే ఈ కండిషన్లో ఉంది, మొత్తం దుమ్ముబడిపోయి. చూద్దాం లోపల, నాకు లోపల బళ్ళు లోపల పోకపోతే చాలు, ఏదన్నా పర్లా. 3, 2. ఇదేనమాట మన కార్. బాగుంది కదా, చూద్దాం. నేను చెప్పా కదా, ఈ విండోని ఇదే అన్నమాట, సగం ఓపెన్లో ఉంది. లోపల ప్రస్తుతానికి అయితే ఏమీ కనిపించలేదు, కానీ మొత్తం సీట్స్ ఫంగస్ పట్టింది ఈ మధ్యలో తుఫాన్స్ అని రావడం వల్ల. ఫస్ట్ నాకు ఇప్పుడు ఆన్ అవుతుందో లేదో నాకు క్లారిటీ లేదు, చూద్దాం, ఆన్ చేసి చూద్దాం. ఓ మై గాడ్, మొత్తం బూజు పట్టేసింది, ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది. చూద్దాం. నో ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ కమ్స్. ఆన్ అవుతుందా అవుదా? ఎస్, ఇక్కడైతే సింబల్స్ చూపించింది, ఏదో సౌండ్ వచ్చింది నాకు. ఆన్ అయితే అమ్మా, ఐ విల్ బి సో మచ్ హ్యాపీ బ్రో. న్యూట్రల్లో ఉంది, ఓకే లెట్స్ ట్రై. లోపల ఆకులంతా పడిపోయినాయి అమ్మా, ఇంకా దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలి దీన్ని. 3, 2, 1 ప్లీజ్. పోయింది, ఇంకా ఆన్ కాదు బ్రో ఇది. ముందర ఇంకా బ్యాటరీకి వెళ్ళకాలి పోయి. షిట్ మ్యాన్, ఉండు ఆన్ చూద్దాం. సో గైస్, కార్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. నేను ఏం చేశానంటే, రావట్లేదు, ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి దీని స్క్రూ ఒక లూజ్ టైట్ చేశాను అనమాట. ఇంకా ఆన్ అయిపోయింది కాదు, కొంచెం రన్ అయిన తర్వాత మనం బయటకు వెళ్దాం. ఐమ్ సో హ్యాపీ బ్రో. ఎంత రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వలేదేమో నేను. ఇంట్లో అబ్బాయిల కార్లు అంటే అంత ఇష్టం. కార్ సౌండ్ వింటారా? ఈ రెండోసారి. సో ఎస్, వీఆర్ బ్యాక్ అగైన్ ఆన్ రోడ్ ఆన్ దిస్ కార్. ఫస్ట్ వెళ్ళి గాలి పట్టించుకుందాం, ఇంకా నా సేఫ్టీకి. గాలి పట్టించుకున్నాక పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వెళ్దాం. ప్రస్తుతానికి ప్లాన్ అయితే అది, చూద్దాం ఏమవుతుందో. ఏదైనా మనం ఒక ప్లాన్ అనుకుంటే జరగదని నా ఫీలింగ్. ఇప్పుడు కెమెరా ఎక్కడ పెట్టేదా, ఓ మొబైల్ హోల్డర్ కొన్నా అనమాట, పోర్ట్రానిక్స్ది. హాఫ్ లో స్టక్ అయిపోయింది కదా విండో, ఆ హాఫ్ లో నేను దీన్ని స్టిక్ చేసి దానికి ఫోన్ కనెక్ట్ చేశాను అనమాట. వీడియో స్టెబిలిటీ ఎట్ వస్తుందో, కొన్ని వాయిస్ ఎట్ వస్తుందో నాకు క్లారిటీ లేదు. ఒకసారి ఫస్ట్ వీడియో ఇదే కదా, ఫస్ట్ టైం కార్ వ్లాగ్ మన ఛానల్లో కాబట్టి ఓ 2 వీడియోలు మనకి మళ్ళా అలవాటు అయిపోతుంది. బాయ్. వచ్చేసాం మనమైతే, దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ గాలి పట్టే షాప్ కి. షాప్ ఓపెన్ లో ఉందో లేదో చూడాలి. ఓ మై రాంగ్ రూట్ లో వెళ్తాము. షాప్ ఉందా క్లోజ్ గా, ఉందా క్లోజ్ గా, ఉంది రో. పక్కన మాడద్దాం 1 సెకండ్. సో గైస్, గాలి పట్టించుకునే పంచాయతీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి పెట్రోల్ పట్టించుకుంటే ఈ రోజు నేను అనుకున్న పని అయితే కంప్లీట్ అయినట్టు అనమాట. అది ఈ కార్ లో పెట్రోల్ ఎంత ఉందో నాకు క్లారిటీ లేదు, మధ్యలో అయిపోతే లేదో కూడా తెలియదు.
అట్లుంటది మనది. ఈ కారు నాకు ఇష్టమైన హారన్ భలే పని చేస్తుంది బ్రో. నాకు ఈ కార్ తోలినప్పుడు వచ్చే ఫీలింగ్ ఏ కార్ తోలినా నాకు రాదు. ఎందుకంటే ఎంతైనా ఫస్ట్ కార్ కదా, చిన్నప్పటి నుంచి వెంటనే పిచ్చి నాకు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంది ఈ కారులోనే. సో యా ఆ మాత్రం ఉంటుంది, ఎందులో ఉంటది. థర్డ్ గేర్ 80 స్మూత్ వెళ్ళిపోతుంది కార్. భలే ఉంటుంది, నాకు భలే ఇష్టం బ్రో ఈ కారు. నేను రోజు డిజైర్ వెళ్తా కానీ దీని ఫీలింగ్ అది నాకు ఇవ్వదు. ఐ డోంట్ నో బ్రో, అంత కనెక్షన్ నాకు ఈ కార్తో. కెమెరా యాంగిల్ అంతా బాగానే ఉందని నా ఫీలింగ్, బాగా ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. సో బాగుంది, నాకు బాగా అనిపిస్తే మాత్రం కారులో వ్లాగ్స్ చేద్దాం. అంటే ఇప్పుడు వ్లాగ్స్ కాదు, క్వాలిటీ కంటెంట్. డిఆర్మెంట్ తీసారా, అట్లా ఏదైనా మంచి టాపిక్ తీసుకొని కారులో విషయం మారుదాం. మైండ్ లో టాపిక్ ఉంది, చూద్దాం. ఈ వీడియో వచ్చిన తర్వాత దీని అవుట్పుట్ బట్టి నేనైతే దానికి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని కార్లో అయితే విల్ మేక్ ఏ వీడియో ఆన్ సంథింగ్ యూస్ఫుల్. అదనమాట విషయం. ఇంకా దీనికి కార్లో చాలా రిపేర్స్ ఉన్నాయి. ఇదైతే మనకు మెకానికల్ గా ఆల్ పర్ఫెక్ట్, యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ మెకానికల్ అన్ని బాగున్నాయి. ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అంటే మిరర్స్, ఇది కూడా ఈ మిరర్ కూడా స్టక్ అయిపోయింది. అండ్ స్పీకర్, ఒక స్పీకరే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ హై బీమ్ రాదు, లో బీమ్ వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి బ్రో. ఈ కార్ నిన్న ఎవరు వాడడానికి ఇంట్లో. ఈ కార్ నా ఇష్టం కాబట్టి నేను ఎట్టున్న తోలుతాలే, కానీ వేరే విషయం. చేద్దాం, కార్ లో బ్లాగ్స్ అయితే ప్లాన్ చేద్దాం. సరే, పికప్ భయంకరంగా ఉంటుంది నాకు ఈ కార్ లో. పికప్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్ బ్రో. హ్యాచ్ బ్యాక్ కదా, ఇంకా సింపుల్ స్మాల్ ఉండేది. మనము ఏమంటారో సిటీలో ఆడుకోవచ్చు ఈ కార్ తో, ట్రాఫిక్ లో కానీ. అసలు కంఫర్ట్ భలే ఉంటది అనమాట. ఆవులు వస్తున్నాయి బ్రో, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాడిని గుర్తే మన కారుకి స్క్రాచ్లు, మనకి స్క్రాచ్లు పడితే వాళ్ళు ఓనర్ కొడతారు. అదే విషయం. సో ఎస్, పెట్రోల్ బంక్ అయితే చాలా ఎండలో ఉన్నాం. పెట్రోల్ పట్టించాక మాట్లాడదాం. ఇంజనీరింగ్ లో ఇంకా లైసెన్స్ వచ్చాక ఈ కార్లో ఇంకా రఫ్ ఆడిస్తా. ఫిక్స్ అయిపోయావు. సౌండ్ కానీ మీకు మైక్ లో సౌండ్ వినిపించదు, కానీ కార్ సౌండ్ నార్మల్ గా బయట చూస్తే మాత్రం కార్ సౌండ్ వావ్. లాంగ్ రూట్ పోదామా? పోదాం బా, ఏం కాదు. పక్కనే కదా, మళ్ళీ దీనికి అంత పెద్ద యూటర్న్ తిప్పడం చాలా కష్టం. ఎస్, పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. ఎంత పెడదాం? పైన పెడదామా? పైన పెట్రోల్ పెడదాంలే. $500 పెట్రోల్. కార్డు ఉందా అన్న? వైఫై ఉంది. కట్టేనా? వైఫై చూడండి. ఫెయిల్డ్ అని వస్తుంది సార్. ఫోన్ పే ఉంటే ఫోన్ పే చేసేయండి. క్యాష్ కదా? ఓకే. ఫెయిల్డ్ అని వస్తుంది ట్రాన్సాక్షన్. అన్నా నాకు డబ్బులు కట్టేనా?
నాకు డబ్బులు కట్టేనాయి. మళ్ళీ మీకే రిఫండ్ అవుతాయి సార్. మనకి ట్రాన్సాక్షన్ స్లిప్ వస్తేనే వచ్చినట్టు, స్లిప్ రాకపోతే రానట్టే. మళ్ళీ మీకే రిఫండ్ అవుతాయి. అవుతాయా? కన్ఫర్మ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నాయా సార్? కన్ఫర్మ్ వస్తాయా? రిటర్న్ కన్ఫర్మ్ వస్తుంది. మా నెంబర్ తీసుకోండి, లేకపోతే మాకు కాల్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. ఫస్ట్ మనకు వస్తే స్లిప్ రావాలి, రాలేదు కాబట్టి మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. చేస్తాను. పెట్రోల్ పట్టించుకునేది అయిపోయింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మనం కార్డుతో పే చేసాము, వాళ్ళకి స్లిప్ రాలేదన్నమాట. మళ్ళీ ఏం చేసాం, మనము క్యాష్ ఇచ్చాం. నాకు డబ్బులు కట్టింది కదన్నా అంటే రిఫండ్ పడిపోతాయి అన్నారు. ఇప్పుడు పడతాయా పడదో అని నాకు డౌట్ అనమాట. ఫైన్ బ్రో, కట్టాను. నాకైతే ఫాంపేలో రిఫండ్ పడుతుంది అన్నారు. ఓ మై గాడ్, ఇక్కడ పోలీసులు బైక్స్ పడుతున్నారు అనమాట. అందుకే మనం కార్లు వచ్చాం, మామూలు కాదు. ఇంకోటి ఏమైంది బ్రో, ఇంకోటి యాక్చువల్ గా నేను ఈరోజు అనుకున్న ప్లాన్లు అయితే అయిపోయినాయి. కార్ ఆన్ చేయాలనుకున్నా, ఆన్ అయింది. నెక్స్ట్ గాలి పట్టియాలనుకున్నా, పట్టించాను. పెట్రోల్ అయిపోయింది. యాక్చువల్లీ నా ప్లాన్ ఈరోజు అనుకున్నది అయితే అయిపోయింది. కాబట్టి ఇంకా అలా రౌండ్ వేసుకొని వద్దాం అనమాట. నేను ఉన్నా బ్రో, డివైడర్ ఉంది. ఒకడు క్రాస్ చేయాలనుకున్నాడు, నేను పాస్ లైట్ వేసా. వాడు ఆగుతలే అనుకో, నేను ఫాస్ట్గా వెళ్ళిపోయింటా. వాడు వచ్చాడు, ఏమవుతుంది యాక్సిడెంట్. ఇంకా ఆబ్వియస్లీ కార్ కి బైక్ యాక్సిడెంట్ చేస్తే కార్ అని అంటారు అనమాట. అదనమాట, మీకు అర్థమైందని నా ఫీలింగ్. ఓ మై గాడ్, ఏదో మెసేజ్. రివార్డ్, ఓకే, రివార్డ్స్ అయిపోయింది అనమాట. క్రెడిట్ అయిపోయింది, బ్యాక్. చాలే, టెన్షన్ క్లియర్ బ్రో మైండ్ లో. మనం ఫ్లైఓవర్ వచ్చాం అనమాట. ఫ్లైఓవర్ మీదకి వచ్చాం. విండో ఓపెన్ అయితే మనకు చూపించిండే కానీ విండో ఓపెన్ కాదు కాబట్టి ఇట్లా మేనేజ్ చేయాలి. గాలి కూడా రావట్లేదు నాకు. ఎట్లా ఈవినింగ్ టైమ్స్ ప్లస్ వింటర్ కాబట్టి పర్లా మేనేజ్ చేయొచ్చు. ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. సపోజ్ వైజాగ్ లో బీచ్ ఉంది. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకా సేమ్ నాకు అలానే తిరుపతిలో బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు వర్షం పడిన మొత్తం గ్రీనరీగా, చెట్లు, నేచర్ భలే ఉంటాయి బ్రో తిరుపతిలో. ఒకసారి వర్షం పడినా కానీ, లేకుంటే ఈవినింగ్ టైమ్స్ లో వచ్చా కానీ, ఆ హిల్స్, ఆ గ్రీనరీ భలే ఉంటాయి బ్రో. అట్లా కొన్ని సిటీస్ లో మాత్రమే ఉంటది. వైజాగ్, తిరుపతి ఇలా నేను చూసి మీరు రెండు కాబట్టి రెండు పేర్లు చెప్తున్నా. ఆంధ్రాలో ఎస్, కేరళ ఇంకా బాగుంటుంది కానీ ఆంధ్రాలో మీరు ఇంకా ఏదైనా చూసింటే చెప్పండి కమెంట్స్ లో. అదనమాట విషయం. కింద ఫుల్ ట్రాఫిక్ ఉంది కపిలతీర్థం సైడ్. బట్ ఎస్, వీ హ్యావ్ నో ప్లాన్స్ రైట్ నో కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకి కార్లో లైటింగ్ లేదు సరిగ్గా, కాబట్టి చీకటి అయిందనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. నేను తోలుతా బ్రో, కానీ ఎందుకు సేఫ్టీ, ఎందుకు డేంజర్, సేఫ్గా ఉండాలి కదా అని. ఇది కొత్తగా ఓపెన్ చేశారు, కోరియన్ ఆహార్ అంట. రీసెంట్ గా ఓపెన్ చేశారు, 1 month అయింది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే మన కారులో మొత్తం ఆల్ బ్లాక్ గ్లాసెస్ కాబట్టి లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు. ఇంకా విండో పైకి వచ్చినా మనం ఏసీ వేసుకొని హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు. మరి రిపేర్ చేద్దాం, మరి ఇంకో వ్లాగ్ చేద్దాం. దాని రిపేర్ కి ఇంకో వ్లాగ్ చేద్దాం. శాంట్రో రిపేర్ అని చెప్పి ఇంకో వ్లాగ్ చేద్దాం అనమాట. ఓ మై గాడ్, ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు నాకు తెలిసి తిరుపతిలో సగం ట్రాఫిక్ జామ్స్ ఈ రోడ్ లో అండ్ ఇలా యూటర్న్స్ దగ్గరే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ రోడ్ అంతా ఖాళీగా ఉంది, అందరు యూటర్న్ తిప్పుతారంట. మీ అమ్మ, ఓ మై గాడ్, ఓ అమ్మ, లెఫ్ట్ మరి యూటర్న్ నాకు కాలుతుంది. ఇక్కడ ఎంత ఖాళీ తెలుసా రోడ్డు.
రోడ్ అంతా ఖాళీ పెట్టుకొని అక్కడక్కడే దూరి పక్క నుంచి కూడా లెఫ్ట్ నుంచి కూడా యూట్ని క్రాస్ చేస్తే ట్రాఫిక్ దగ్గర ఏమొస్తుంది చెప్పండి. మనం కపుల్ తీర్థం జంక్షన్ కాడ అయితే ఉన్నాం అనమాట. ఒక పని చేద్దాం, అలా జూపార్క్ రోడ్ వెళ్ళి అలా రౌండ్ వేసుకొని చేద్దాం అంతే సెట్. కానీ బైక్ లో ఉండే పోలీసులు మాత్రం భయపడాలి, కానీ కార్ లో ఉండే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పోలీసులకు మనం కనిపించాం. ఇంకా ఏం చెప్పచ్చు ఈ శాండ్రో గురించి. ఈ కార్ కొని ఆల్మోస్ట్ 15 years అయింది. 2008 జనవరి అయితే కొన్నాం. ఆల్మోస్ట్ 15 years. సింగిల్ బ్లాగ్ తీసారా, బాగుంది కదా. అరవై ఫన్ బ్లాగ్ లో చేద్దాం, ఇంకా బ్లాగ్ చేద్దాం. నేనైతే రెగ్యులర్ గా కొంచెం కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు చేతనైనంత ఎస్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. టైం దొరికినప్పుడల్లా బ్లాగ్ తీస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వెంటనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు బి కన్సిస్టెంట్ బ్రో. బి కన్సిస్టెంట్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇలా ఉంది. కానీ నాకు ఎగ్జామ్స్ అయిపోతే మాత్రం గైస్ చెప్తున్నా కదా, వినండి, మార్క్ మై వర్డ్స్, వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోతే మీరు కంటెంట్ అదిరిపోతుంది మన ఛానల్లో, ఏది కన్ఫర్మ్. దట్స్ ఎ గుడ్ అవుట్ బ్రో. మేము ఇది కొంచెం పాల్పై డిజైన్ లో హైట్ ఉంటది కాబట్టి ఫాస్ట్ గా మెనివర్ చేసాం అనుకోండి పల్టీ కొడుతుందేమో అని చిన్న డౌట్ వస్తుంది, కానీ పల్టీ కొట్టదు. దట్స్ దిస్ స్పెషాలిటీ బ్రో. I feel that hatchbacks are best for city purposes. Oh my god, Jaguar. Nice. పోతుంటే ఊస్తారు. What is this bro? Oh my god. ఈ కార్ తోలితే నాకు ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది అనమాట. అంత ఇష్టం నాకు ఈ కారు. నేను తిరుపతిలో యాడ్ చేసిన పోలీసులు ఉన్నారే. తిరుమల ఎంట్రీ అలా మాడకుండా మనం తిరుపతికి ఈ సైడ్కి వచ్చేసాం అనమాట. ఇంకో సైడ్ ఆఫ్ తిరుపతికి వచ్చేసాం. ట్విస్ట్ ఏంటంటే కార్ ఆగిపోతే నాకు మళ్ళీ ఆన్ అవుతుంది అని చెప్పేసి గ్యారంటీ లేదు. ఇక్కడేమో ఇంక్లైన్స్ లోపల మన వాళ్ళు స్లో అవుతున్నారు నా కార్ ముందరకు వచ్చి. ఓ అమ్మ, దట్స్ రియలీ బ్యాడ్ ఐడియా. ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. కార్ చాలా తర్వాత నాకు సడన్ గా తీయాలని ఎందుకంటే ఊపు వచ్చిందంటే, రీసెంట్ గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ చూసాను అనమాట. హాబ్సన్ షా అండ్ ఫాస్టెక్స్ చూసా. ఇంకా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చూస్తే ఇంకా మొత్తం ఉండే కార్లు మన కార్లో పిలిచి ఇంకా తీద్దాం అని చెప్పి ఇంకా తీసాను అనమాట. బా, నాకు అర్థమవుతుంది నేను ఇదేదో పెద్ద సూపర్ కార్ లాగా ముందర ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నా, కానీ నా ఫీలింగ్ అది. మైక్ లో సౌండ్ రావట్లే, కానీ ఇక్కడ మాత్రం సౌండ్ వస్తుంది బ్రో. ఇట్స్ జస్ట్ ఆసమ్ అంతే. మనం జూబార్ లో ఉన్నాం. మనం ఏం చేద్దామంటే, నేను ఇప్పుడు ఏం ఫిక్స్ అయ్యానంటే ఇలా వెళ్ళి వేదిక్ యూనివర్సిటీ రోడ్ లో వెళ్ళి అలా బాలాజీ కాలనీ నుంచి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎస్, ఎందుకంటే కొంచెం అది సిటీ అండ్ లైటింగ్ ప్రాబ్లం ఉండదు, అందుకే. 4th gear 100 ఆల్మోస్ట్. ఎస్ 100 బ్రో. ఇంకా పోదాం అనుకుంటే స్పీడ్ బ్రేకర్ లేవు తెలియదా. ప్లస్ ఇక్కడ మనం వేదిక్ యూనివర్సిటీకి అయితే టర్న్ అవ్వాలి కాబట్టి వీ షుడ్ స్లో డౌన్.
వీఆర్ ఇన్సైడ్ వేదిక్ యూనివర్సిటీ. సో నేనైతే ఫిక్స్ అయిపోయా అనమాట, కార్ లో వీడియోస్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే నాకు రూమ్ లో కూర్చొని చేస్తే ఎందుకు యాక్షన్ చేసినట్టు చూపిస్తాను. కార్ లో అనుకోండి ఇట్లా ఫన్ చేసుకుంటే, మీన్ ఫన్ కాదు, ఐ కెన్ బి రియల్. షీస్ రియల్ మీ బ్రో. ఓ మై గాడ్, దేర్ ఆర్ barricades. I should maneuver it. గ్యాప్ ఉన్న కూడా తప్పదు కాదు. అంకుల్ మనం వచ్చిన స్పీడ్కి అయితే రోడ్డు మధ్యలో అయిపోయాడు అనమాట. నేను ఆడ కుదుతానని చేసి థ్యాంక్స్ చెప్పాలి అంకుల్. సో వీఆర్ ఇన్సైడ్ వేదిక్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి యూనివర్సిటీ కనెక్షన్ ఉంటుంది కదా, ఆ రోడ్ లోకి వెళ్తాం మనం. ఇంకొక రైట్ తిరిగితే యూనివర్సిటీ వస్తుంది. అక్కడ నుంచి మనం ఇంకా గాంధీ రోడ్, బాలాజీ కాలనీ ఆ రోడ్ లోకి వెళ్ళిపోదాం అనమాట మన ఇంటికి. ఇంకా లేట్ అయితే ఇంట్లో కూడా బాగుండదు, భయపడతారు, తిడతారు. అది నాకు అంత అవసరం లేదు కాబట్టి సైలెంట్ గా అన్ని మూసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. చిన్నప్పుడే నాకు డౌట్, ఇది ఏంది, ఇది ఆడిటోరియమా లేకపోతే ఏంది నాకు డౌట్ అనమాట. ఈ రోడ్లో ఈ టైంలో పోతే స్టూడెంట్స్ అందరూ ఉంటారు బాస్. అక్కో చిన్నక్క, ఈ రోడ్లో ఫాస్ట్ పోతే పట్టుకొని అంటారు, స్లోగా వెళ్ళాలి. ఎస్, దిస్ ఈస్ యూనివర్సిటీ బిల్డింగ్. ఈ బ్లాగ్ లో కొంచెం సరిగ్గా మాట్లాడలేదని నాకు తెలుసు. దేర్ ఆర్ మిస్టేక్స్, ఐ నో దట్, ఐ రియలైజ్ దట్. ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం మిస్టేక్స్ అయితే నెక్స్ట్ బ్లాగ్ కి సరి చేసుకుందాం. ఇక్కడేంది అమ్మాయిలు రోడ్డు మధ్యలో ఉన్నారు. Yes, we are back on main road again. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, లైట్ పని చేయలేదు, అదొక యాంగిల్ పెట్టి పనిచేస్తుంది. ఎస్, పని చేస్తాం లైట్. చీకటి పడిపోతే మనం కార్లో వీడియో కూడా రికార్డ్ చేయలేం కాబట్టి తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను అప్పుడప్పుడు సండే కార్లో డ్రైవ్ గా వెళ్తాను అనమాట. సో మనం ఆ టైంలో కూడా బ్లాగ్స్ రికార్డ్ చేద్దాం. సో నాకు నా డ్రైవ్ వస్తుంది, నాకు ఫన్ వస్తుంది, అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది. అది ఉండాలి, ఇది ఉండాలి మేంలాగా. ఇప్పుడు స్ట్రైట్ కి వెళ్ళి మహతి ఆడిటోరియం రోడ్ లో వెళ్దామా, ఇక్కడ లెఫ్ట్ రైట్ వెళ్ళి అన్నమయ్య సెకండ్ రోడ్ లో వెళ్దామా అని కన్ఫ్యూజన్. ఇటు కన్ఫ్యూజన్ లో సగం నా జీవితం అయిపోతుంది అనమాట. ఎలా వెళ్దాం, లెఫ్టా రైటా, లెఫ్టా రైటా, సారీ లెఫ్టా రైటా. సరే ఈ సైడ్ ఆగి మళ్ళీ ఆడికి పోయి లెఫ్ట్ పోతే అంతా రైట్ వెళ్ళిపోదాంలే. హ్యాండ్స్ మొత్తం ఈ లెదర్ కి ఆ ఫంగస్ ఆ స్మెల్ అయితే వచ్చేసాయి అనమాట. కొంచెం గాలికి తిప్పితే బండి రెడీ అవుతుంది నీట్ గా. దీనికి నెక్స్ట్ ఇంట్లో హాలిడే ఉన్నప్పుడు వెళ్ళి ఆ విండో అండ్ ఏమంటారు వైపర్స్ రెండు రెడీ చేయించుకొని, వైపర్స్ మెయిన్ గా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం పడింది అనుకో, కాలేజ్ కార్లో పోదు స్టైల్ గా. ఐడియా బాగుంది, డూ దాట్. ట్రాఫిక్ లో ఏం మారుతాం కానీ అయిపోయినా మారుతా. ఇప్పుడు కార్ లో రావడానికి నాకు ఇంత ధైర్యం ఏంటంటే, తిరుపతిలో బైక్స్ ఎక్కువ ఆపుతారు కానీ కార్లు ఆపడం చాలా తక్కువ, రేర్ కేసులో ఆపుతారు.
అదే నా ధైర్యం, అదే నా కాన్ఫిడెన్స్, అదే నా ఊపు ఈరోజు కార్లో బయటకు రాని. ఏమో మన టైం పెట్టిందో మనం చెప్పలేము కానీ, మన టైం బయట మనం ఏం చేయలేము కానీ మాక్సిమం ఆపర్ అని చెప్పేసి నాకు గట్ ఫీలింగ్. ఈ మైక్ పెట్టుకోవడం వల్ల మీకు నా వాయిస్ ఒక్కటే వచ్చి మిగతా అవన్నీ రాకుండా ఉండొచ్చేమో. చూద్దాం వీడియో, నెక్స్ట్ వీడియోకి మైక్ లేకుండా ట్రై చేద్దాం. సరే మైక్ లేకుండా ట్రై చేసి మీకు బయట వాయిస్ వినిపించి నా వాయిస్ అస్సలు వినిపించదు అదనమాట. ఇట్స్ గెట్టింగ్ డార్క్ అవుట్ సైడ్. సో వీడియో ఏమాత్రం వస్తుందో క్వాలిటీ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా ఎక్సెస్ లో. క్వాలిటీ 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 కెమెరా క్వాలిటీ చూద్దాం ఏమాత్రం వస్తుంది ఈరోజు క్వాలిటీ. లెఫ్ట్ పోలీసు ఉన్నారు, సరైనకి వెళ్ళాలి. వాళ్ళ ముందు రేస్ చేసామనుకోండి, క్యారే అంటే మన దగ్గర ఏం లేవు ముందే డాక్యుమెంట్స్. ముందే 15 ఏళ్ళ కారు. సరే సార్ బ్రో. ఇదే అమెరికాలో సైరన్ వేసి ఆగిండాల, ఇండియా కాబట్టి ఆగల. పని చేద్దామా వచ్చేదాన్ని ఎట్లా, మన కాలేజ్ ఉంది కాబట్టి కాలేజ్ ముందు ఆపి షైర్ తిరుగుదాం. ఐడియా బాగుంది కదా, ట్రై చేద్దాం. చూద్దాం ఎవరన్నా ఉంటే దిగుతా, లేదంటే గమ్మున వెళ్ళిపోతా. చూద్దాం. 6 అయింది, ఈరోజు సాటర్డే కాబట్టి కాలేజ్ వదిలే టైం ఇది. ఈ రోడ్ లో ఫుల్ జామ్ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. నేను ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటుంది రోడ్డు, ఖాళీగా ఉంది అని చెప్తే మాత్రం ట్రాఫిక్ జామ్. ఓ మై గాడ్ బ్రో. మన కాలేజ్ ఉన్నారు కానీ నాది మొత్తం బ్లాక్ గ్లాస్ అవ్వడం వల్ల ఎవరికి తెలియదు నేనే చూస్తున్నా అని చెప్పేసి అదనమాట. పని వీడని తీసుకోబోదు టపాసులు బయలుస్తున్నారు. ఓ మై గాడ్, కార్ ఆన్ అయింది బ్రోస్. అవ్వదేమో అనుకున్నా, ఆన్ అయింది ఎట్నో. అమ్మ చూడాలి లెజెండ్ గా. నా ట్రాఫిక్ లో నా డ్రైవింగ్ మీద డౌట్ లేదు, కార్ మీద డౌట్. ఎస్, మన కాలేజీలో బయట ఉన్నారు. ఓ మై గాడ్, చీకట్లో ఏం రికార్డ్ చేస్తాం కానీ ఏదైనా కంటెంట్ ఉంటే రికార్డ్ చేస్తాం. ఎస్, వీఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అగైన్. సిగ్నల్ మందేనా? ఎస్ మందే, వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ కట్టేటప్పుడు చూసుకొని కట్టేవాళ్ళు, ఎవరికైనా తగ్గింది అనుకో మాకు తగ్గిస్తారు. ఈ సిగ్నల్ టైమింగ్ లో వెళ్ళిపోగలుగుతానా వెళ్ళిపోలేనా? లెట్స్ సీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. సిగ్నల్ దాటేసాం, వెళ్ళబడింది ఇప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కార్ ట్రాఫిక్ లో సింపుల్ గా క్యూట్ గా స్వీట్ గా కట్ చేయొచ్చు అనమాట. చేద్దామా? చేద్దాం. ట్రాఫిక్ లో మాత్రం ఈ కార్ చాలా కంఫర్టబుల్, చాలా అంటే చాలా. లక్కీగా ఈ సిగ్నల్ దగ్గర మనం వచ్చేసరికి ఆల్రెడీ గ్రీన్ ఉంది, దగ్గర పోయేసరికి రెడ్ అవుతుందేమో అని నా భయం. ఎస్, ఇట్ ఈస్ టర్నింగ్ రెడ్. చూద్దాం, నేనైతే గట్టిగా లాగుతా.
మనమే తాగే పరిస్థితి నేను ఆగలా కానీ ముందర లాగారు మనం చేయలేము. కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు వెళ్ళరే. అప్ టౌన్ మన దీనికే వచ్చింది. మన ట్రాఫిక్ లో కాలేజ్ ఏంటంటే రైట్ సైడ్ ఆఫ్ ది లేన్ వచ్చి స్లోగా వెళ్తారు అనమాట. ఇప్పుడు మీకు యూటర్న్ దగ్గరలో ఉందన్నప్పుడు రైట్ సైడ్ వస్తే ప్రాబ్లం లా. రైట్ సైడ్ లేన్ లో వచ్చి కూడా మీరు స్లోగా వెళ్ళారనుకోండి, నాలా కొంచెం ఫాస్ట్ వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? మీరు స్లోగా వెళ్ళే వాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ లేన్ లో స్లోగా వెళ్ళండి. ఈ రైట్ సైడ్ మార్జిన్ కి రాకండి మీరు. అదనమాట విషయం. ట్రాఫిక్ అగైన్. This is real world game, real world shit. This is ఇక్కడ ఇంకా గట్టి బలమైన ట్రాఫిక్ ఉంది. బస్సులు కూడా ఉంది. ప్రజెంట్ మనం లక్ష్మీపురం సర్కిల్ లో ఉన్నాం. చీకట్లు ఏం కనిపిట్లా. ఎస్ వీఆర్ బ్యాక్ హోమ్ అగైన్. అదనమాట ఈ వ్లాగ్, సింపుల్ వ్లాగ్ ఇది. నేను కార్లో పెట్రోల్ పట్టించుకోవాలనుకున్నాను అంతే. ఈ వ్లాగ్ అంత మించి ఏం లేదు. ఎస్ మనం వెళ్ళి పెట్రోల్ పట్టించుకున్నాము, అలా రౌండ్ వేసుకొచ్చాం అంతే అనమాట ఈ వ్లాగ్కి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో అదే కాదని కన్ఫర్మ్ చెప్పలేను కానీ మైండ్లో అయితే నెక్స్ట్ ఈ ఫోన్ రివ్యూ 6S ఆఫ్టర్ 10 years వాడచ్చా అని చెప్పేసి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది విషయం అంతే. ఇంక బ్లాగ్కి కార్ రైట్ కిందకి వచ్చి మాట్లాడుతున్నాను నేను అంతే. బ్లాగ్కి వచ్చే బ్లాగ్లో కలుద్దాం, లేకపోతే వచ్చే వీడియోలో కలుద్దాం అంతే. ఏం చేయాలో తెలుసు కదా, లైక్, సబ్స్క్రైబ్ అంతే. బాయ్.